మన మిత్రుడు ఎవరైతే ఉన్నారో మనకు బొట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉందో రాజకీయం మొత్తం మలుపు తిరుగుతున్నది. అంటే లోకేష్ ఇప్పుడు చాలా క్లియర్గా బాలా గురుస్వామి ఒక మాట అన్నారు, మా లోకేష్ బాబు అన్నారు. దీని మీద మీరు స్పందిస్తారండి? దీనికి తర్వాత అసలు వాస్తవానికి నారా లోకేష్ బాబు కానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం పదవికి అర్హులా? వీళ్ళకు సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేదు. నారా చంద్రబాబు నాయుడు ఈజ్ ద లెజెండ్ and he have very good I mean, what do you say, that he is the best administrator also at the same time right now. ఇప్పుడు who is the capable for the CM అని చెప్తున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వానికి ఎక్కడ డోకా లేదండి. ఖచ్చితంగా ఎవరైనా కానీ మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా అక్కడ కూటమిగా తయారైతున్నది బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఒక వాళ్ళు చక్రం దిప్పుతున్నారని వాస్తవం అది. కాకపోతే 135 మందితోని చాలా పక్కడబందిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరేంటారంటే ఇక్కడ ఒక అంశం అండి, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ లేదు ప్రజల్లో. దానికోసమే పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని పొత్తు అనేటువంటి అంశం మీద తీసుకొస్తూ వారికి సపోర్ట్ గా కేంద్ర స్థాయిలో మరి మంచిగా సపోర్ట్ మర్రా ఎక్కువగా కావాలి కాబట్టి ఏదైతే మోడీ హవా భారతదేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీని కూడా కలుపుకొని రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చి ఒక మిశ్రమమైనటువంటి విధానంతో ఈ రాష్ట్రంలో ఏ యొక్క కూటమి ఇచ్చినటువంటి ప్రతి హామీకి నేను బాధ్యుడిని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట విందాం, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి విధానంలో ప్రజల్లో సామాన్యమైనటువంటి ప్రజానీకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా ఏదైతే 85% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి విధానం చూస్తే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయి ఉన్నారు. డీబీటీ పథకం ద్వారా చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వీటిని దెబ్బ కొట్టడం కోసం ఈ యొక్క కూటమి పావుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నది అనేటటువంటిది అందరూ చర్చించుకున్నటువంటి మాట. అదే విధానంలో ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయింది అనేటువంటి తన అసహనం గారి టీటీడీ విషయంలో క్లియర్ గా సమాధానం చెప్పాలని పట్టుబడినటువంటి అంశం కూడా. అసలు హూ ఈజ్ బిఆర్ నాయుడు అండి? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ? అతనికి ఆ పదవి ఇవ్వడానికి ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంటనేది కూడా ప్రశ్నార్థకం. ఆయనకి ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడన్నా కానీ ఏదైనా అనుభవం ఉందని ఎక్కడ చిన్న ఆధారం నిరూపించగలమా? కేవలం ఇంటర్నల్ ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ గా ఉండేటువంటి కొన్ని శక్తులు చేసినటువంటి విధానం, వాళ్ళే ఈ రోజు లోకేష్ పేరును కూడా తీసుకొస్తున్నారు. అసలు తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ కి మంత్రి పదవి అవసరమా? ఉప ముఖ్యమంత్రి అవసరమా? ఇది తెలుగుదేశం పార్టీ కాదు, యావత్ తెలుగు ప్రజానీకం చూస్తా ఉంది. ఇక్కడ ఒకటేనండి, ఇది ఎన్టీ రామారావు చేతిలో నుంచి ఆయన్ని బలవంతంగా ఇబ్బంది పెట్టి వెనుపోటు పొడిచి లాక్కున్నటువంటి పార్టీ ఎవరికి ఏదైనా చేస్తుంది. ఇది ప్రజల పట్ల కాదు. ఓటమి ధర్మాన్ని నిర్వర్తించదు, ప్రజా ధర్మాన్ని నిర్వర్తించదు. ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి వచ్చి తమ ఆస్తులను కాపాడుకోవాలి, తమ ఆస్తులను పెంచుకోవాలి, తమ అనుయాయుల ఆస్తులు పెరగాలి, తాము ఉన్నత స్థితిలో ఉండాలి, తాము ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి తత్వం తప్పితే తెలుగుదేశం పార్టీకి సామాజిక స్పృహతోటి కానీ సామాజిక కోణంలో కానీ ఇచ్చిన మాట మీద కట్టుబడేటువంటి అంశం కానీ ఏదైతే అట్లాగే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా 2014-19లో ఒక్క అంశం ఉన్నా వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను నెట్ నుంచి తీసేశారు. అట్లాగే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా రుణమాఫీ చేస్తామని రైతులందరూ కూడా నమ్మించి నెట్టేడు ముంచారండి. 1,00,000కి మదింపు చేసి ఆ 1,00,000 కూడా ఒక కమిటీ వేసి కుటుంబరావు కమిటీ అట్లాగే రైతు సాధికార సంస్థ అని చెప్పి లాస్ట్ 2 విడతలు ఎగ్గొట్టారు. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెల్లింపులు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా. ఇది తెలుగుదేశానికి కనీసం ఒక నిబద్ధత లేదని మాత్రం నేను చెప్పగలనండి. రైట్ సార్, ఇదే విషయంపై బాల గురుస్వామి గారు మీరు